చేశారు. కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇవ్వడంతో పాటు కొత్తదనం చూపించడం అనేది చాలామంది డైరెక్టర్లకు ఎట్లా ఉంటుంది అంటే ఒక ఛాలెంజ్గా ఉంటుంది. అలాగే హీరోలు చాలామంది ఏంటంటే కొత్త డైరెక్టర్ అవకాశం ఇస్తే ఎలా తీస్తాడు ఏంటి అన్నట్టు ఉంటుంది. కానీ ఆడియన్స్కి మాత్రం ఒక మంచి పండగ అనుకోవచ్చు. మాస్ జాతర చాలా బాగుంది భయ్య, సినిమా చాలా బాగుంది. ఆ శ్రీలీల రవితేజ గారి కాంబినేషన్, ఆ డ్యాన్స్ కానీ, ఆ లవ్ స్టోరీ కానీ, ఎవ్రీథింగ్ ప్యూర్ లవ్ స్టోరీ చాలా బాగుంది. ఆ ఎమోషనల్ బాగుంది భయ్య. ఆ సెకండ్ హాఫ్ కోసం వాళ్ళకి మాత్రం ఇంకా వేరే లెవెల్ అనిపించింది సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ వెళ్ళిపోతారు, సెకండ్ హాఫ్కి ఇంకా అయిపోతుంది అనమాట సినిమా. చాలా బాగుందన్న, పర్లేదు చూడొచ్చు. ఇచ్చి పడేయడం అన్న నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఇది ఒక రవితేజ కెరియర్లా ఇట్లా ఫ్యాన్స్ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. నిజంగా చెప్తున్నా, జోక్ కాదు, మంచి సినిమా, మాస్ సినిమా. మళ్ళీ ఒక భద్ర, ఒక క్రాక్, ఒక ఈడియట్ తర్వాత అంటే మళ్ళీ ఒక మాస్ సినిమా చాలా రోజుల తర్వాత పడ్డది. ఒక మంచి క్యారెక్టరు, మంచి సినిమా. ఇది ఒక పెద్ద బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇక్కడ మెయిన్ చెప్పాలంటే నవీన్ అన్న యాక్టింగ్ మాత్రం చింపేషన్ అంటే నెక్స్ట్ లెవెల్. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అంటే నవీన్ అన్న విలన్ యాక్టింగ్ మాత్రం తుమ్ములు లేచిపోయిందన్న. అంటే ఇన్ని రోజులు చూసిన ఒక లెక్కలాగా ఈ యాక్టింగ్ మాత్రం ఇరిగా తీసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మాత్రం షేక్ చేసిండు. మెయిన్ చెప్పండి డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ గారికి యాడ్సప్. డైరెక్టర్ గారు కూడా మస్తు తీసిన సినిమా. మళ్ళీ సెకండ్ పార్ట్ తీయాలి, ఎందుకంటే సినిమా బాగుంది. ఆ స్టోరీ తగ్గట్టు బాగా సెట్ అయింది. సెకండ్ పార్ట్ వస్తే ఇంకా బాగుంటుంది. శ్రీలీల యాక్టింగ్ మాత్రం ఇరిగా తీసింది. ఇది ఒక సినిమా సెన్సేషన్. జాతర, మా జాతర పేరు పెట్టిన మాత్రం ఆ టైటిల్ తగ్గట్టు సినిమా కూడా న్యాయం చేసిండు, ఎక్కడ బోరింగ్ లేదు. ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఇట్లా కూడా ఎవరు మన రాజమౌళి సార్ చెప్పిండు, సినిమా బాగాలేకపోతే రిటైర్మెంట్ తీసుకుంటాను. నిజంగా ఆయన అన్నట్టే సినిమా బాగుంది కాబట్టి అని ఇలా చెప్పిండు. సూపర్ 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 బ్లాక్ బస్టర్. బాగుంది సినిమా, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కామెడీ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది కామెడీ. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, కానీ సెకండ్ హాఫ్లో మళ్ళీ కావాలి. బాగుంది, బాగుంది, బాగా చేస్తారు. బాగా చేస్తారు, ఇంటెన్సిటీ ఉంది, చాలా చేస్తారు, చాలా బాగా చేస్తారు. సెకండ్ హాఫ్లో కామెడీ చాలా బాగుంది. ఫైటింగ్ సీక్వెన్స్లో బాగుంది, బాగుంది. నాకైతే నచ్చింది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ రాజమౌళి గారి కామెడీ చాలా బాగా నచ్చింది నాకు. 3.5 to 4. ఫస్ట్ హాఫ్ కొంచెం